హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే శక్కరపార స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ స్వీట్ వచ్చేసి నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది, వెన్నలాగా చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. ఈవినింగ్ టైంలో మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అనొచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పుల వరకు మైదా వేసుకుంటున్నాను. మైదాతోనే చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, లేదంటే ఈ రెండు కూడా సమానంగా వేసైనా చేసుకోవచ్చు. నేను అచ్చంగా మైదాతో చూపిస్తున్నానండి. మీకు పర్ఫెక్ట్ రెసిపీ కావాలంటే ఈ విధంగా చేసుకోండి. మైదాని 3 కప్పులు వేసిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున 3 టేబుల్ స్పూన్ల సూజీ వేసుకోవాలి. అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదా, ఎగుడు కొట్టకుండా మనం కొంచెమైనా సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి పంచదార పొడి 1.5 కప్పు వరకు వేస్తున్నాను. అంటే 1 కప్పు పంచదారని మనం మిక్సీ పడితే 1.5 కప్పు దాకా వస్తుంది. అది కరెక్ట్ కొలతండి. 3 కప్పుల మైదా తీసుకున్నాం కదా, 1.5 కప్పు పంచదార పొడి అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి బాగా వేడి చేసిన నెయ్యిని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ముందుగా చెప్పాను కదండి, ఒక్కొక్క కప్పు మైదాకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. అలాగే 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ డాల్డాని కానీ బాగా కరిగించి వేయండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసాను. ఈ నెయ్యినంతా కూడా పిండిలో బాగా కలపాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టకుండా స్పూన్తో కలిపి కొంచెం చల్లారాక చేతితో బాగా కలపండి. ఆ తర్వాత ఇలా మనం పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే అది ముద్దలాగా రావాలండి. అప్పుడు మనం వేసిన నెయ్యి కానీ డాల్డా కానీ సరిపోయినట్టు, లేదంటే మరి కొంచెం వేడి చేసి వేయండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు కొంచెం చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇవి నార్మల్ వాటరేనండి. ఇవి కూడా చాలా తక్కువ పడతాయి. ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. మీరు వాటర్ కొంచెం ఎక్కువ వేసినా కూడా బాగా జారుడుగా అయిపోతుంది. ఇందులో షుగర్ పౌడర్ డైరెక్ట్గా వేసాం కాబట్టి, సో అది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఆ తర్వాత మనం పిండి ముద్దని ఇలాగా చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. సో దీన్ని ఇంకా మనం నానబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే చపాతీలాగా రోల్ చేసుకోవాలి. నేను కలిపిన పిండిని 2 ముద్దలుగా చేసి ఒక్కొక్క ఉండని కూడా ఇలాగా కొంచెం మందటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీని ఈ మందంగా మనం రోల్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మందంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా ఉంటేనే మనకి బొరుగుగా చక్కగా వేగుతాయండి. ఆ తర్వాత ఈ చపాతీని మనకి నచ్చినట్లుగా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేస్తున్నాను. ఎక్కువగా బయట కూడా ఇదే షేప్లో దొరుకుతుంది, లేదంటే చిన్న డైమండ్ కట్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. అది నైఫ్తో కానీ ఇలాంటి పిజ్జా కట్టర్తో కానీ కట్ చేసుకోండి, విడిగా అయిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ముందుగా వేడి చేసిన నూనెలో వేసుకోవాలన్నమాట. దీనికి మెయిన్గా జాగ్రత్తగా వేయించాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి శక్కరపారని. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇందులో మనం పంచదార పొడి వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే కరిగే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా. సో లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కడాయికి తగ్గట్టుగా వేసి కాసేపు వదిలేయాలి. అవే వాటంతట అవి పైకి తేలి చక్కగా వేగుతాయి అన్నమాట. మనం మధ్యలో కలియబెట్టకూడదు, కలిపితే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒక్కొక్క వాయ 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. కొంచెం నిదానంగా వేగుతాయి. అలా వేపుకుంటేనే లోపల వరకు కూడా బాగా గుల్లగా వేగుతాయి అన్నమాట. ఇవి సుమారుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం వేగి పైకి తేలుతాయి కదా, అప్పుడు మనం స్ట్రైనర్తో అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ముందుగా పెట్టేశారంటే విరిగిపోతాయి అన్నమాట. గోల్డెన్ కలర్కి రాగానే వీటిని పక్కకు తీసేసుకోండి. ఇవి ఈ స్టేజ్లో కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. బయటికి తీసి కాస్త ఆరిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. సో ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత బొరుగుగా బాగా ఉంటాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే చాలా ఇట్లే కరిగిపోతుంటాయి. సో మిగతా వాటిని కూడా ఇంకొక వాయి కింద వేసి వేయించుకోండి. సో చూస్తున్నారు కదండి, అన్నిటినీ వేపుకున్నాక పూర్తిగా చల్లారిపోతాయి ఒక అరగంటకి. అప్పుడు మీకు చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చాయో చూడండి. అసలు ఇలా వేసుకుంటే నోట్లో కరిగిపోతుంటాయి అన్నమాట. ఇందులో నెయ్యి ఇవన్నీ కూడా వేసాం కాబట్టి బోల్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి ఇది. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.